టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మార్చి 1 శుక్రవారం దినఫలాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు కొద్దిగా ఎక్కువయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత బయట నుంచి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కూడా ఈరోజు సక్రమంగా రాలేకపోవటం అనేది ఉంటుంది. తరువాత నీటికి సంబంధించిన విషయాల్లో కానీ, అగ్నికి సంబంధించిన విషయాల్లో కానీ ఈరోజు యామరపాటు అనేది పనికిరాదు. కొద్దిగా జాగ్రత్త వహించవలసి కూడా ఉంటుంది. ఇక ఇతర విషయాలన్నీ కూడా అంటే ఏవైతే ఉద్యోగ విషయాలైతేనేమి, వ్యాపార విషయాలైతేనేమి అవన్నీ కూడా ఎలాంటి ప్రతికూలత లేకుండా సాదాగానే సాగిపోవటం అనేది ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన అంశాల్లో ముఖ్యమైనది భార్యాభర్తలు లేదా ఇతరులతో మనకుండే సంబంధ బాంధవ్యాలు, ముఖ్యంగా స్త్రీల విషయంలో మనకుండే సంబంధ బాంధవ్యాలు. వీటి విషయంలో ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. లేదంటే ఈ ఇరువురి సంబంధ బాంధవ్యాల్లో ఏవో రకమైన కలహాలు చోటు చేసుకోవటం లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఎక్కువ అవటం వల్ల కూడా సమస్యలు తలెత్తడం అనేది కూడా కనిపిస్తుంది. కనుక వీటన్నిటినీ కూడా చాకచక్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. తర్వాత ఎవరైతే మరి దూర ప్రయాణాలు చేయాలని కోరుకుంటున్నారో, ఆ దూర ప్రయాణాలు చేయాలని ఎవరికైతే అభిలాష ఉంటుందో వారు ఈరోజు వాటికి సంబంధించిన విషయాల్లో మరి ముందుకెళ్ళటం అనేది కూడా మంచిది. ఈరోజు వారికి అందుకు తగిన పోషాకరమైన వాతావరణం రావటం అనేది కూడా ఉంటుంది. ఎవరైతే ఇక దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాల కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం కనిపించడం అనేది కూడా ఉంటుంది. ఈ వృషభ రాశిలో ఎవరైతే పెళ్ళికి కాని అమ్మాయిలు ఉన్నారో, అబ్బాయిలు కాదు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు ఒకంత అనుకూలమైన ఫలితాలని ఈరోజు అయితే పొందడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కనుక వాటికి సంబంధించిన ఏవైనా సరే కొత్త ఖాతాలు అంటే మ్యాట్రిమోనీలో కొత్త ఖాతాలు ప్రారంభించడం కానీ లేదా మనకి తెలిసిన సంబంధాలని పరిశీలించడం కానీ ఇలాంటి కళ్యాణ గడియలకి సమీపంలో ఉన్న ఈ వృషభ రాశి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉండటం వల్ల కూడా ఈరోజు ఎక్కువ విజయం సాధించడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా ఎక్కువ శ్రద్ధ భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవసరం అనేది ఎక్కువ కనిపిస్తుంది. భార్యాభర్తలు అనవసరంగా చిన్న చిన్న వాటికి గొడవలు పడే అవకాశాలు కూడా ఎక్కువ లేకపోలేదు. ఇక భాగస్వామ్య వ్యవహారంలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఈరోజు ఒకరి పట్ల ఒకరికి లేదా ఏవైనా సరే అనుమానాలు పడసూపే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కనుక వాటి విషయంలో తొందరపాటు లేకుండా సామరస్య ధోరణిలో పరిష్కరించుకోవటం అనేది కూడా ఉత్తమం అని చెప్పవలసి ఉంటుంది. ఇక వ్యాపారాల్లో ఎలాంటి భాగస్వామ్య వ్యాపారం కాకుండా చేసే వ్యాపారాల్లో ఎలాంటి ప్రతికూలతలు లేవు. అలాగే ఉద్యోగస్తులన్నీ కూడా తమ బాధ్యతల్ని సక్రమంగా త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు గృహ జీవితంలో ఏదో రకమైన ఆందోళన లేదా ఆదుర్ద అనేది ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. దీని రూపేణ మరి ధనం కూడా ఎక్కువ వెచ్చించవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మాట ఎంత మరి కంట్రోల్లో ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా దాన్ని మీరు కంట్రోల్ తప్పి మాట్లాడటం అనేది కూడా ఎక్కువ ఇబ్బందులు కలిగించడం అనేది ఉంటుంది. ఈ కర్కాటక రాశిలో జన్మించిన ముఖ్యంగా ఎవరైతే పునర్వసు 4వ పాదం ఆశ్లేషలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు విదేశాలకు సంబంధించిన ప్రయత్నాల్లో కనుక ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లో విజయం సాధించడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. సింహరాశిలో ఈరోజు చెప్పుకోదగినంత చెడైతే ఏమీ కనిపించదు. పైగా గత కొద్ది రోజుల కన్నా కూడా ఈరోజు కొంత మంచి వాతావరణాన్ని మనకి కల్పించడం అనేది
మరి సూర్యోదయాన్ని చూసినంత ఆనందంగా అనిపించడం అనేది ఉంటుంది. ప్రతి విషయంలో ఏ రోజు ఏ మెలికలైతే ఉన్నాయో ఆ మెలికలన్నిటినీ కూడా ఒక్కొక్కటి విప్పదీసుకుంటూ చాకచక్యంగా ముందుకెళ్ళటం అనేది ఈరోజు స్పష్టంగా కనిపించే విషయం అవుతుంది. ఇక ఆర్థికంగా కూడా ఎలాంటి బాధలు లేకుండా మీరు ఏవైతే ప్రణాళికలు పెట్టుకున్నారో ఆ ప్రణాళికలన్నీ కూడా చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళగలగటం అనేది కూడా అంతే కనిపిస్తుంది. ఆ తర్వాత ఎవరైతే మరి ఈ సింహరాశిలో జన్మించి గతంలో ఏదైనా వస్తువులు పోగొట్టుకోవటం కానీ, లేదా ఇతరత్రా మరి ఇంట్లో ఏమైనా దొంగతనాలు జరిగినప్పటికీ కానీ, ఆటి విషయంలో ఎంతో కొంత మనకి మరి ఏదైనా ఒక సమాచారం అనేది స్పష్టంగా రావడానికి కూడా ఈరోజు ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కన్యా రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలత ఉంటుంది. కానీ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం ఆచితూచి అడిగేయండి. ఆర్థిక విషయాల్లో కొత్త పెట్టుబడులకు మాత్రం ఈరోజు అనుకూలకంగా ఉండదు. కానీ డబ్బు సంపాదించడానికి గానీ, వ్యాపారంలో ఉన్నవాళ్ళు రాబడి పెంచుకోవడానికి గానీ, ఉద్యోగస్తులైతే పై అధికారులతో ఎంతో కొంత లాభపడడానికి గానీ, ఈరోజైతే గనక తప్పకుండా అనుకూలత అనేది ఉంటుంది. కానీ మనం జాగ్రత్త పడాల్సిందల్లా కూడా ఈరోజు కొత్త వాటిని వెచ్చించడం, కొత్త వస్తువుల మీద దృష్టి సారించకుండా ఉండటం అనేది చెప్పుకోదగిన అంశం. తులారాశి వారికి ఈరోజు మానసికంగా, శారీరకంగా కొంత ఊరట లభించడానికి ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక డబ్బు విషయంలో మాత్రం ఈరోజు వీరు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తోంది. మరి ఏదైనా సరే విలాసవంతమైన వస్తువుల కోసం మీరు ఎక్కువ వెచ్చించడం, అవి అంత ఉపయోగపడేవి కాదని తర్వాత తేల్చి చెప్పడం మీకు మీరే అనుకోవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత కొంత ఏవైనా సరే ఈ ధార్మిక సంస్థలకు కూడా కొద్దిపాటి విరాళాలైనా కూడా మీరు ఈరోజు ఇవ్వటం అనేది సంభవిస్తుంది. ఇంకా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, సినీ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, వీరు కొన్ని మంచి అవకాశాలను అయితే ఈరోజు పొందటం అనేది, తటస్థించడం అనేది కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరి జాగ్రత్త పడాల్సిన విషయం ముఖ్యంగా గృహ జీవితం. ఈ గృహ జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో రకమైన సమస్య వీరిని బాధించడం అనేది ఈరోజు కూడా మళ్ళీ పునరావృతం అవటం అనేది ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురుకావు. ఇక ఎవరైతే ఈ ఉద్యోగాల్లో ఉన్నారో ఈ వృశ్చిక రాశి వాళ్ళు, మరి వీరైతే ఏదైనా కానీ ఒకవేళ మరి లంచాలు తీసుకునే విధానంలో ఉంటే కనుక అవి ఈరోజు ఎక్కువ బయటపడడానికి, ఏమైనా కేసుల్లో ఇరుక్కోవడానికి కూడా ఉంటుంది. కనుక ఏదైనా సరే ఉద్యోగ నిర్వహణలో వీరు ఒకంత నిజాయితీగా ఉండటం అనేది ఈరోజు ఎక్కువ చెప్పవలసిన సూచన. ధనుర్రాశి వారికి ఈరోజు చాలా మానసికంగా ఉల్లాసం లభించడం అనేది ఉంటుంది. చేసే వాటిలన్నిటిలో కూడా దృష్టిని, ఏకాగ్రతని సారించి మరి వాటన్నిటినీ కూడా కార్యరూపం దాల్చడం అనేది ఉంటుంది. తన తోడబుట్టిన వారు అయితేనేమి, లేదా తనకి ఎంతో ఆప్తముగా ఉండే మిత్రుల వల్ల అయితేనేమి, ఏదో రకమైన శుభవర్తమానాలైతే ఈరోజు పొందటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఈ ధనుర్రాశిలో జన్మించి కొత్తగా ఏదైనా కళారంగంలో తమ యొక్క ప్రతిభా పాటవాలని ప్రదర్శించాలని కోరుకుంటున్నారో, మరి అన్వేషిస్తున్నారో, వారికి ఈరోజు ఏదైనా దానికి తగ్గ మార్గం దొరకడం అనేది కూడా చాలా ఆనందం కలిగించే విషయంలో ఈరోజు ఉండటం అనేది ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఏదైనా కానీ స్నేహితుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది. గత కొంతకాలంగా ఎవరి మీద అయితే మీరు అపార విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారు మీకు ఎక్కువ ఇబ్బందులు కలిగించడానికి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మనం పెట్టుకున్న నమ్మదగిన వ్యక్తులను ఎవరినైతే చేరదీశామో వారు మీకన్నా మరింత చిన్నవారైతే కనుక ఇంకా ఈ సమస్యలు ఎక్కువయ్యే సూచనలు కూడా ఉన్నాయి. తర్వాత ఏవో రకమైన అనవసర
పోరాటాలు, ఆరాటాలు ఎక్కువయ్యి మరి త్రిప్పట, అలసట వీటికి కూడా ఎక్కువ మనం మరి చోటు కల్పించిన వాళ్ళమైతే ఈరోజు అవ్వటం అనేది ఉంటుంది. ఇక ఆర్థిక బాధలనేవి ఈరోజు చెప్పుకోదగిన స్థాయిలో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండవు. కుంభరాశి వారికి ఈరోజు మానసికంగా చాలా ఆనందం లభించడం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి మన భవిష్యత్తుకు బాటలు వేసే రూపంలో ఉండటం వల్ల మీరు సంతృప్తి చెందటం అనేది కూడా ఉంటుంది. ఇక ఇంట్లో అందరి అంటే ఒకరికి తగ్గితే మరొకరికి, మరొకరికి తగ్గితే ఇంకొకరికి అన్న ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఆ అనారోగ్య సమస్యలైతే ఈరోజు కూడా పెద్దగా మార్పయితే ఉండవు. అయినప్పటికీ కూడా మరి ధనం ఏదో రూపంలో రావటం వల్ల సమయానికైతే ఖర్చు పెట్టడం అనేది ఒకటే ఈరోజు చెప్పుకోదగిన విశేషంగా ఉండటం అనేది ఉంటుంది. మీనరాశి వారు మానసికంగా ఈరోజు ఎక్కువ ఆందోళనకి గురి కావటం అనేది ఉంటుంది. ఉద్యోగాల్లో మీరు చేయని వాటికి కూడా ఒక్కోసారి మరి నష్టం పోవడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఈ మీనరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఏదో రకమైన కొన్ని ఈ సైబర్ మోసాల్లో కూడా ఒక్కోసారి నష్టపోవడానికి ఆస్కారం ఉంది కనుక ఈ లావాదేవీల విషయంలో ఒకంత యామరపాటుగా ఉండటం అనేది చెప్పుకోదగిన విశేషం. ఇంకా ఆ తర్వాత వచ్చేప్పటికి అనారోగ్యం విషయంలో వచ్చేప్పటికి పార్శ్వపు నొప్పి కానీ లేదా మధుమేహం కానీ ఇలాంటివి ఒకంత ఎక్కువ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.